సాధారణంగా ఎవరైనా యుద్ధానికి వెళ్ళేది గెలవాలని. కానీ యుద్ధ భూమిలో నిలబడి నేను గెలవడం మంచిదా లేక నా శత్రువులు గెలవడం మంచిదా అని ఒక వీరుడు ఆలోచిస్తున్నాడంటే అది అతని బలహీనత కాదు, అతని మనసులో చెలరేగుతున్న ధర్మయుద్ధం. వీరిని చంపి మేము బతకడం కంటే మేము చావడమే మేలు అని అర్జునుడు పలికిన ఈ శ్లోకం మానవ చరిత్రలోనే విచిత్రమైన సందిగ్ధతను తెలియజేస్తుంది. అర్జునుడు ఏమంటున్నాడంటే, మనకు ఏది శ్రేయస్కరమో మాకు తెలియదు. మేము వారిపై విజయం సాధించడం మంచిదా లేక వారు మాపై విజయం సాధించడం మంచిదా? ఎవరిని చంపినా తర్వాత మేము జీవించాలని అనుకోమో అటువంటి ధృతరాష్ట్రుని కుమారులే మా ఎదురుగా యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఈ శ్లోకంలో అర్జునుడి తీవ్రమైన మానసిక సంఘర్షణ కనిపిస్తోంది. మొదటిది నిర్ణయాత్మక శక్తిని కోల్పోవడం. అర్జునుడు మాకు తెలియడం లేదు అంటున్నాడు. ఏది సరైనదో ఏది తప్పో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాడు. రెండవది గెలుపు మీద విరక్తి. సాధారణంగా గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, కానీ బంధువులను చంపి పొందే గెలుపు ఓటమి కంటే దారుణమని అర్జునుడు భావిస్తున్నాడు. మూడవది జీవించడంపై విరక్తి. ఎవరిని చంపి మేము బతకాలనుకోవడం లేదో, అంటే కౌరవులను చంపిన తర్వాత వచ్చే అపరాధ భావంతో బతకడం కంటే యుద్ధంలో చనిపోవడమే గౌరవప్రదమని అర్జునుడు అనుకుంటున్నాడు. ముఖ్య విషయం ఏమిటంటే, అర్జునుడు తన సొంత తెలివితేటలతో ఏ నిర్ణయము తీసుకోలేక పూర్తిగా నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. ఈ శ్లోకం మనందరి జీవితాల్లో వచ్చే ఒక క్లిష్ట పరిస్థితిని చూపిస్తుంది. కొన్నిసార్లు మన ముందు ఉన్న రెండు మార్గాలు కష్టంగానే అనిపిస్తాయి. ఏది ఎంచుకున్నా నష్టమే అనిపిస్తుంది. అర్జునుడిలాగే మనం కూడా ఏది మంచిదో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. కానీ ఇక్కడే ఒక గొప్ప మలుపు ఉంది. ఎప్పుడైతే మనం నాకు ఏమీ తెలియదు అని మన అజ్ఞానాన్ని ఒప్పుకుంటామో అప్పుడే మనం ఒక గురువుని వెతుక్కుంటాం. అర్జునుడు ఈ తెలియదు అన్న మాట అతన్ని త్వరలో శ్రీకృష్ణుడికి శిష్యుడిగా మార్చబోతోంది. అయితే తన తెలివితేటలు పనిచేయడం లేదని గ్రహించిన అర్జునుడు ఆఖరికి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడతాడు. నేను నీ శిష్యుడిని, నన్ను రక్షించు అని శరణు కోరతాడు. భగవద్గీతలోనే అత్యంత ముఖ్యమైన శరణాగతి శ్లోకం తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.